వర్షాకాలంలో తరచుగా జబ్బుల బారిన పడతాము. ఎక్కువగా అనారోగ్యాల పాలవుతాం. వర్షాకాలంలో వర్షాల వల్ల నీరు ఎక్కడ పడితే అక్కడ నిలిచి ఉంటుంది. ఎంత శుభ్రం చేసినా కొన్నిసార్లు ఫలితం ఉండకపోవచ్చు. దీనివల్ల ఈగలు, దోమలు, పురుగులు తయారవుతాయి. వీటి వల్ల జబ్బులు వ్యాపిస్తాయి. దోమల వల్ల హానికరమైన డెంగ్యూ లాంటి విషజ్వరాలు కూడా సోకుతాయి. అందుకని వర్షాకాలంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నిరంతరం చుట్టుపక్కల ప్రదేశాలు శుభ్రంగా ఉంచేలా చూసుకోవాలి. నీరు నిలవకుండా చేయాలి. చెత్త ఉండకుండా చూసుకోవాలి. ఈ కాలంలో కొంచెం జ్వరంగా ఉన్నా, ఒళ్ళు నొప్పులు, శరీరం సహకరించకుండా ఉన్నా ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యున్ని సంప్రదించాలి. ఒకవేళ జ్వరం ఉంటే పరీక్షలు చేయించుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అది డెంగ్యూ జ్వరం అయితే 101, 102 డిగ్రీల ఉష్ణోగ్రతతో నిరంతరం జ్వరం ఉంటుందని గుర్తుపెట్టుకోండి. డెంగ్యూ జ్వరాన్ని ఎలా కనుక్కోవాలి అంటే తలనొప్పి, ఒళ్ళ నొప్పి, చర్మం పైన దద్దుర్లు, వాంతులు, ఒళ్ళు నొప్పులు కూడా డెంగ్యూ లక్షణాలుగా చెప్పుకోవచ్చు. ఈ జ్వరం 2 రోజుల వరకు అలానే ఉంటుంది. ఇలాంటి సమయంలో శరీరాన్ని ఎప్పుడూ నీటితో ఉంచాలి. అంటే వీలైనంత వరకు ఎక్కువ నీరు తాగాలి. ఒకవేళ నీళ్లు తాగాలి అనిపించకపోతే కొబ్బరి నీళ్లు కానీ, నిమ్మరసం కానీ, పండ్ల రసాలు కానీ తాగి శరీరాన్ని నీటితో నింపాలి. ఇలా చేయడం వల్ల బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. డెంగ్యూ జ్వరం ఎడిస్ అనే దోమ కుట్టడం వల్ల వస్తుంది. ఈ దోమలు రాత్రి సమయాల కన్నా పగలు, సాయంత్రం సమయంలో ఎక్కువగా ఉంటాయి. చెత్తలో, నిలిచి ఉన్న నీటిలో ఎక్కువగా రోడ్ల పక్కన ఉంటాయి. కాబట్టి బయటకి వెళ్ళేటప్పుడైనా, ఇంట్లో ఉన్నప్పుడైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇమ్యూనిటీని పెంచుకోవాలి. డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు రక్త కణాలు తగ్గిపోతుంటాయి. కాబట్టి రక్త కణాలను పెంపొందించే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. ఈ డెంగ్యూ జ్వరం 3 రకాలుగా ఉంటుంది. ఏ, బి, సి అనే 3 స్టేజులు ఉంటాయి. ఏ టైప్ జ్వరం వస్తే ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు. బి టైప్ జ్వరం వచ్చినప్పుడు కడుపు నొప్పి, వాంతులు ఉంటాయి. ఇక సి టైప్ జ్వరం వల్ల ఎక్కువగా ఇబ్బంది ఉంటుంది. ఇలాంటప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. మందులు వాడాలి. నిపుణుల అభిప్రాయం ప్రకారం పారాసిటమాల్ గరిష్ట మోతాదు రోజుకు 4 గ్రాముల వరకు తీసుకోవచ్చు. కానీ కాలేయం, గుండె, మూత్రపిండాలకు సంబంధించిన ఏవైనా వ్యాధులు ఉంటే పారాసిటమాల్ తీసుకునే ముందు వైద్యున్ని సంప్రదించాలి. అయితే తలనొప్పికి ఆస్పిరిన్ తీసుకోవడమే మంచిది. ఎందుకంటే ఇది రక్తస్రావం సమస్యలను కలిగిస్తుంది. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటాము.